చనిపోయిన 24 గంటల తర్వాత ఆత్మ తిరిగి తన ఇంటికి ఎందుకు వస్తుంది అనే విషయం గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ భూమి మీద జన్మించిన ప్రతి వ్యక్తి ఏదో ఒక రోజు మరణించక తప్పదు. అయితే జీవి మరణించిన తర్వాత ఏం జరుగుతుంది మరియు మరణించిన 24 గంటల తర్వాత ఆత్మ తిరిగి ఇంటికి ఎందుకు వస్తుంది అనేది గరుడ పురాణంలో వివరంగా చెప్పబడి ఉంది. ఒక వ్యక్తి చనిపోయిన తర్వాత అతని ఆత్మను తీసుకువెళ్ళడానికి యమభటులు వస్తారు. అక్కడ అతడి యొక్క పాపపుణ్యాలు పరీక్షించబడతాయి. 24 గంటల లోపు యమదూతలు ఆ ఆత్మను తిరిగి అతని కుటుంబం వద్దకు తీసుకువచ్చి వదిలిపెడతారు. అప్పుడు ఆ ఆత్మ వారి మధ్యనే తిరుగుతూ ఉంటుంది. ఆ ఆత్మ తన కుటుంబ సభ్యులను, బంధువులను పిలుస్తూ ఉంటుంది. కానీ ఆ ఆత్మ యొక్క మాటలు కానీ, అరుపులు కానీ అక్కడున్న వారికి, వారి కుటుంబ సభ్యులకు కానీ లేదా బంధువులకు కానీ ఎవరికీ వినపడవు. ఆత్మ ఎంతో పెద్ద పెద్ద శబ్దాలు చేస్తూ పిలుస్తూ ఉంటుంది. అయినా సరే వారెవరికి ఆ ఆత్మ యొక్క మాటలు వినపడవు. ఇంకా ఆత్మ చనిపోయిన తన శరీరంలోకి ప్రవేశించడానికి చాలా ప్రయత్నిస్తుంది. కానీ తనకు వీలుపడదు. ఏడుస్తున్న తన బంధుమిత్రులను చూసి ఆ ఆత్మ ఎంతో బాధపడుతుంది. కానీ తను ఏమీ చేయలేకపోతుంది. ఆత్మ అప్పుడు తన జీవితంలో చేసిన కర్మలన్నిటినీ గుర్తుకు తెచ్చుకొని బాధపడుతూ ఉంటుంది. ఎంత ప్రయత్నించినా ఆత్మ తన శరీరంలోకి ప్రవేశించలేకపోవడం వలన మరియు తన మాటలు, అరుపులు ఎంత అరిచినా కూడా వారికి వినిపించకపోవడం వలన ఆత్మ తిరిగి యమలోకానికి వెళ్ళడానికి చూసినా కూడా అక్కడ తనకు మార్గం కనిపించదు. 13 రోజుల తర్వాత పిండ ప్రదానం చేసిన తర్వాత ఆత్మకు యమలోక మార్గము కనిపిస్తుంది. గరుడ పురాణం ప్రకారం మరణించిన వారి ఆత్మ వారి కుటుంబ సభ్యుల మధ్య 13 రోజుల వరకు తిరుగుతూ ఉంటుంది. 13 రోజుల తర్వాత పిండ ప్రదానం చేసినప్పుడు అప్పుడు ఆత్మ యమలోకానికి ప్రయాణం అవుతుంది. యమలోకానికి ఆత్మ చేరడానికి 1 సంవత్సరం పడుతుంది. అయితే ఎవరికైతే పిండ ప్రదానం చేయరో దాని గురించి కూడా గరుడ పురాణంలో ఉంది. గరుడ పురాణం ప్రకారం ఎవరికైతే పిండ ప్రదానం జరగదో ఆ ఆత్మలను యమదూతలు ఈడ్చుకుంటూ యమలోకానికి తీసుకువెళ్తారు. ఆత్మ ఎంతో కష్టం అనుభవించాల్సి వస్తుంది.